ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కర్ణాటక రాజ్యము దావణగిరి జిల్లాలో ఉన్నటువంటి యెరూషలేము సంఘ కాపరి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల తరపున పామూరు మండల్ మోపాడు బంగ్లా నూతన యెరూషలేము సంఘ ప్రజలకు దావణగిరి విశ్వాసుల తరపున మా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, అదే విధముగా మా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరచుచున్నాం. మెట్టుకేమంటే ఈ యొక్క సంవత్సరంలో 2 నెలలు మన జీవిత కాలంలో గతించిపోయి ఉన్నాయి. దేవుని రాకడ సమీపమందు వారములు, వాటి యొక్క నెలలు, సంవత్సరముల యొక్క కాలుగతులన్నీ కూడా మారేటివిగా ఉన్నాయి. ఈ సమయంలో మనం చూస్తున్నటువంటి విధానం చూస్తుంటే సంవత్సరాలు అనేటువంటివి తరిగిపోతున్నాయి, నెలలు అనేటువంటివి గతించిపోతున్నాయి, వారాలు అనేటువంటివి కూడా గతించిపోతూనే ఉన్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం మటుకు అనేక వైపులు చూస్తూ ఉన్నట్లయితే భారతదేశం మందు ఎక్కడ చూసినా విగ్రహారాధన ఎక్కువగా చెలరేగుతున్నది, ఆత్మీయత చాలా తక్కువైపోతూ ఉన్నది. దేవుని రాకడ సమయంలో ముఖ్యంగా మనము కాపాడుకోవాల్సినటువంటి విషయం ఏమనంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ప్రభువా, నీ దృష్టిలో నా వ్యక్తిగత జీవితము ఎలా ఉన్నది? మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మన దేవుని దృష్టిలో మనము అనుదినము అనుక్షణము పరీక్షించుకొనుచు ఈ లోకంలో మనము జీవించే వారముగా ఉండాలి. ఆ విధముగా మనము జీవించినట్లయితే మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోగలము. దేవునిలో ఆత్మికంగా మనము ఎదుగుటకు సాధ్యం. కొన్ని వైపులు చూస్తున్నట్లయితే సంఘము చిన్నది అయినా కూడా దేవుడు మీకు మందిరాన్ని కట్టుకునేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడు, బాధ్యతనిచ్చాడు. మందిరము కట్టుట మట్టుకే కాదు, మందిరములో ఆత్మలు కూడా నింపబడాలి. ఆత్మలు నింపబడాలంటే ప్రయాసం ఎవరు పడాలి? విశ్వాసులు పడాలి. సేవకుని యొక్క బాధ్యత కాదు. సేవకుడు కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు మేత వేస్తాడు. మేతను భుజించినటువంటి ఈ గొర్రెలు ఏమి చేయాలి? తోటి కొన్ని గొర్రెలను కూడా మందలోకి చేర్చుకుంటూ రావాలి. చేర్చుకుంటూ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఆ మంద పెరుగుతూ వెళ్తుంది, మంద విస్తరిస్తూ వెళ్తుంది, మంద సరిహద్దులు కూడా విస్తరించుతూ వెళ్తూ ఉంటాయి. కానీ నా యొక్క ఆశ ఏమంటే నేను రక్షించబడి బాప్తిస్మము తీసుకొని దేవుడు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా ఏ యొక్క ఆదివారము కూడా నేను దేవుని బలలో చేయవేయటం మానలేదు, దేవుని మందిరము తప్పించలేదు. నా తల్లి యొక్క ఏదో ఘనత కొరకే చెప్తున్నానని కాదు. ఒక ఆత్మీయుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనంటే శ్రమలు మన ముందు ఉండవచ్చు, ఇబ్బందులు మన ముందు ఉండవచ్చు, కష్టాలు మన ముందు ఉండవచ్చు, కన్నీళ్లు మనకు ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధిని ఎప్పటికీ కూడా మనము కోల్పోకూడదు. నా తల్లి మరణమై తల్లిగారి యొక్క శవము శనివారం రోజు 2015 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఆమె మరణించింది. ఆదివారం మేము భూస్థాపన చేయాలి. అయితే కొంతమంది నన్ను ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, మరి భూస్థాపన కార్యక్రమం ఉంది, ఈరోజు ఆదివారము, మరి నీవు మందిరానికి వెళ్తావా, మరి భూస్థాపన కార్యక్రమం చూసుకుంటావా, మరి ఇక్కడ నువ్వు వెళ్తే చూసుకోగలిగిన వారు ఎవరున్నారు? మరి మీ ఇంటికి నువ్వు ఒక్కడివే పెద్దవాడివి, నువ్వు ఒక్కడివే మీ తల్లికి కొడుకువి, మరి వీటన్నిటిని ఎవరు చూసుకోవాలి? అయితే దేవుని నామ ఘనత కొరకై దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నన్ను శారీరకముగా నా తల్లి నాకు జన్మనిచ్చిండవచ్చు, అయితే ఆత్మికంగా నాకు జన్మనిచ్చిన వాడు నా దేవుడు. నిత్య నరకము నుండి నన్ను రక్షించిన వాడు నా దేవుడు. కాబట్టి నా దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తానని చెప్పి నేనేమన్నానంటే, నా తల్లి మట్టి దేహము కొద్ది సమయంలో నేను మట్టిలో పెట్టేస్తాను ఆ దేహాన్ని తీసుకెళ్ళి. అయితే నా తల్లి మరణించింది, నా తల్లి ఆత్మ ఎప్పుడో దేవుని సన్నిధిలో ఉంది, నా కొరకే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నది కనుక
నేను కూడా వెళ్ళి నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాలి, నా దేవుని ఆరాధించాలని చెప్పి ఆరాధనకు వెళ్ళాను. కారణం ఏమంటే మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి. కడవరి దినాల్లో, కడవరి క్షణాల్లో ఎలా ఉందంటే చాలా వైపులా మేము చూస్తున్నాము. మా కర్ణాటక రాజ్యంలో అనేక వైపుల మందిరాల మీద దాడులు, మందిరాలు కట్టుకున్నట్టుకు లైసెన్స్లు ఇవ్వటం లేదు. కన్స్ట్రక్షన్ లైసెన్సుల కొరకే వెళ్తే జోన్లు కేటాయిస్తున్నారు. మీకు ఈ జోన్లో ఈ మందిరం కట్టలేరు, ఈ జోన్ వచ్చేంత వరకు మీరు ఆగాలి, మీకు లైసెన్స్ మేము ఇవ్వలేము. ప్రభుత్వాలు మమ్మల్ని అనేక విధాలుగా అడ్డుపరుస్తున్నాయి. దేవుని మహాకృపను బట్టి మధ్య కర్ణాటక దావణగిరి పట్టణంలో ఎంతో విలువైనటువంటి స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అయితే భౌతిక మందిర నిర్మాణం ఇంతవరకు కూడా మాకు లేనటువంటి స్థితిలో వేరే వాళ్ళ మందిరంలో మేము దేవుణ్ణి ఆరాధించుట కొరకు కూడి వస్తున్నాం. అది కూడా రెంట్ ఇచ్చి మేము అక్కడ కూడుకుంటున్నాం. అయితే దేవుడు మీకు ఇంత గొప్ప ఆధిక్యతని, ఇంత గొప్ప ఘనతని, ఇంత గొప్ప సౌభాగ్యాన్ని ఇచ్చాడు. సొలొమోను రాజు అంటాడు, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట, మరి ఒక దినము మనము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నప్పుడు ఇంత సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని మందిరాన్ని మనం ఎంత సౌభాగ్యంతో నింపాలి కదా. మీకు ఇటువంటి మందిరాన్ని ఇచ్చిన దాన్ని బట్టి, ఇటువంటి సేవకుని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకునితో ప్రయాసపడండి. దేవుడు ఒక మంచి మందిరాన్ని మీకు ఇచ్చాడు నిర్మించుకోవటానికి. ఈ మందిరాన్ని అనేక ఆత్మలతో నింపబడాలి. అనేక నశించే ఆత్మలకు ఈ దేవుని మందిరం ఎలాంటిగా ఉండాలి? ఆశ్రయ గృహముగా ఉండాలి. అనేక నశించే ఆత్మలకు దేవుని మందిరం ఆశ్రయముగా ఉండాలి. కనుక సేవకునితో మీరు అందరూ ప్రయాసపడి అనేక నూతన ఆత్మలతో ఈ దేవుని మందిరం నింపబడాలనేది నా యొక్క ఆశ, నా యొక్క అభిలాష కూడా. అదే విధముగా మనం వాక్య భాగానికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. చదువమ్మా. త్రాగవలెను. సరే, చాలు. ఇప్పుడు మనం దేవుని బలలో పాల్పొంది ఉన్నాం ప్రియులారా. దేవుని శరీరం అనేటువంటి రొట్టెలో పాల్పొంది ఉన్నాం. దేవుని రక్తముని పిలువబడేటువంటి ద్రాక్షారసంలో పాల్పొంది ఉన్నాం. దీని యొక్క బల్లలో చేవేసేటువంటి ముందుగా మన జీవితాలను మనము ఒక్కసారి ఏమంటున్నాడు దేవుడు? పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకొని వివేచించి జ్ఞానము కలిగి దేవుని బలలో మనము చేవేసినట్లయితే మన ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉంటుంది? దినదినము అది పురోభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? పురోభివృద్ధి చెందేదిగా ఉన్నది. మన ఆత్మీయ స్థితి రోజు రోజుకు పురోభివృద్ధి చెందేటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండాలే కానీ అది దినదినానికి క్షీణించి నశించిపోయేటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండకూడదు. అటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉండి మనము జీవించుట కొరకే దేవుడు మనల్ని రక్షించుకోలేదు. దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడంటే అనేకులను వెలిగించేటువంటి వారముగాను, లోకానికి వెలుగుగాను, లోకానికి జ్యోతులుగాను మనం ఉండాలని చెప్పి మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకొనబడినటువంటి మనము ఎలా ఉండాలి? అనుదినము మనము దేవుని దృష్టిలో, తన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రభువా, ఈ దినము నా యొక్క జీవితము, నా చూపు, నా నడక, నా ప్రవర్తన, నా ఆలోచన ఏ విధముగా ఉన్నది? ప్రభువా, నీ మందిరానికి వెళ్తున్నాను, నీ బలలో చేయబోతున్నాను, నా జీవితము నీ దృష్టిలో ఏ విధముగా ఉన్నది? ఈ విధముగా ప్రియులారా, దేవుని దృష్టిలో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు సాగి వెళుతూ ఉంటామో మన ఆత్మీయ జీవితము పురోభివృద్ధి కలిగేటువంటిదిగా ఉన్నది. మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే పురోభివృద్ధి కలుగుతూ ఉంటుందో దేవునిలో మనం ఆత్మికంగా
ఎదుగుతూ ఉంటాం. దేవునిలో ఆత్మికంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో అనేకులకు నీవు వెలుగుగా ఉంటావు. అనేకులకు వెలుగుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ యొక్క వెలుగు ద్వారా అనేకులు నీ వైపున ఆకర్షించబడతారు. అనేకులు నీ వైపు ఎప్పుడైతే ఆకర్షించబడతారో అనేకులు నిజదేవుడైన ఆయనను తెలుసుకోగలుగుతారు. ఈ విధముగా ఉండుట కొరకై మనకి మన దైవ పెద్దలు కానీ, దేవుని క్రమానుసారమైన జీవితము కానీ, అపోస్తలుల బోధయందు కానీ వీటిని మనకు ఒక బల్లగా వారు ఉంచి ఉన్నారు. కారణం ఏమంటే దేవుని బల్లను కొంతమంది ఆషామాషగా తీసుకుంటారు. ఆషామాషగా తీసుకొని ఏముందులే దేవుని బల్లే కదా చేయి వేయొచ్చులే. కానీ దేవుని వాక్యంలో రాయబడినది, మీలో అనేకులను రోగులను నిద్రించువారును. నిద్రించుట అంటే ఏంటి? నీవు ఆత్మికంగా రోగివైపోతావు, ఆత్మికంగా నువ్వు మరణిస్తావు. ఆత్మికంగా నువ్వు రోగివై ఆత్మికంగా నువ్వు మరణించిన వెంటనే నీ స్థితిగతులు, నీ జీవితం అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి? సైతానుని వశమైపోతాయి. సైతానుని వశమైపోయిన వెంటనే నీ వ్యక్తిగత జీవితము పతనము, నీ ఆత్మీయ జీవితము పతనము, నీ కుటుంబ జీవితము పతనము, నీ దైనందిన జీవితంలో కూడా పతనము, ఓటమి, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా నిన్ను వెంటాడుతూ 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 చివరికి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయి? దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తాయి. దేవుని నుండి దూరంగా వెళ్ళినటువంటి వారి స్థితిగతులు మనము బైబిల్లో అనేకుల గురించి మనం చూడవచ్చు. ఇదే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పినటువంటి సొలొమోను మహారాజు కూడా ఏమైపోయాడు? దేవుని నుండి తొలగాడు. తన వ్యక్తిగత జీవితమే తనకు సర్వస్వం అనుకున్నాడు. తన జీవితం పతనమైపోయింది. సర్వ వైభోగాలను అనుభవించినటువంటి సొలొమోను రాజు చివరికి తను దేవుని నుండి దూరమై పతనమైపోయాడు. అటువంటి స్థితి మనకి రాకూడదు. అటువంటి గతి మనకి రాకూడదు. అటువంటి పరిస్థితులు మన కుటుంబానికి సంభవించకూడదు. ప్రభా, నీవు నన్ను ఉంచి ఉన్నావు నీ కొరకే సాక్షిగా. ప్రభా, నా కుటుంబాన్ని ఉంచి ఉన్నావు ఈ భూలోకమందు నీ కొరకే సాక్షిగా. ప్రభా, మమ్మల్ని ఇక్కడ ఉంచి ఉన్నావు, అనేకులను మేము వెలిగించే వారముగా మేము బ్రతకాలని చెప్పి మమ్మల్ని బ్రతికించుచున్నావు ప్రభా. ఈ విధముగా మన వ్యక్తిగత జీవితాలను మనం రక్షించుకొనిచున్నటువంటి వారమై, అనుదినము దేవుని అడుగుజాడలలో మనం నడిచేటువంటి వారమై, దేవుని బలలో మనము చేయవేసేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. అదే విధముగా యెషయా రాసినటువంటి గ్రంథము, యెషయా గ్రంథము చూడండి, దేవుడు మనల్ని ఏ విధముగా ఏర్పరచుకుని ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. 5వ వచనము నుండి 8వ వచనము వరకు అందరము కలిసి చదువుకుందాం. ఆకాశములను సృజించిన వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామమును, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనతో ఈ ఉదయకాల సమయం ముందు మాట్లాడుతున్నాడు. చూడండి, కాలాలు గతించిపోతున్నాయి, గంటలు గతించిపోతున్నాయి, క్షణాలు ముగిసిపోతున్నాయి. అయితే మనం అనుకుంటున్నాం మన ఆయుష్ పెరుగుచున్నది, మనం పెద్దవారం అయిపోతున్నాం, మనకి ఒక పెద్ద వయసు వచ్చుచున్నదని. అయితే దాని వెనక ఉన్నటువంటి రహస్యము చాలామందికి తెలియదు. ఆయువు పెరుగుచున్నది, అంతము నిన్ను పిలుచుచున్నది. అంతమేమి చేయుచున్నది? పిలుస్తూ ఉన్నది. అయితే అంతము నిన్ను పిలువకముందే, అంతానికి నువ్వు చేరకముందే, నీ స్థితిగతులు ఈ భూలోకమందు ఆగిపోకముందే నిన్ను సృజించిన దేవుడు, నిన్ను నిర్మించినటువంటి దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు
ఎందుకొరకే నిన్ను నిర్మించాడు, రక్షించాడు, నిన్ను భూమి మీద సజీవుని లెక్కలో నిన్ను ఉంచాడని నువ్వు ఎరిగి దానిని తెలుసుకొని జీవించుట మానవునికి చాలా అవశ్యకం. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉన్నది, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, 2వ భాగంలో మటుకే చూసుకుందాం. 5వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం, దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, జనులకు ప్రాణమునిచ్చినటువంటి వారెవరు? జనులకు ప్రాణమునిచ్చినటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. జనములను సృజించినటువంటి వాడు, భూలోకమందు ఆది మానవుడైనటువంటి ఆదామును నిర్మించినటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. ఆదాము ద్వారా నిర్మించబడినటువంటి మనమందరము కూడా ఏమైపోయినటువంటి వారమైనాము? త్రోవ తప్పిపోయినటువంటి వారము, దేవుని నుండి దూరమైనటువంటి వారము, దేవునికి అవిధేయులమైనటువంటి వారము, దేవునికి అయిష్టులైనటువంటి వారముగా మనము జీవించుచూ ఉంటిమి. అయితే ఇటువంటి వారమైనటువంటి ఆదాము ద్వారా తప్పిపోయినటువంటి మనలను, దేవుని నుండి దూరస్థులమైనటువంటి మనలను, దేవుని కోపాగ్నికి గురైనటువంటి మనలను, దేవుని ఉగ్రతకు గురైనటువంటి మనలను అయితే రక్షించుట కొరకై కడపటి ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడుగా వెలుగుగా ఈ లోకానికి వచ్చి వెలుగుగా మనల్ని వెలిగించుట ద్వారా మనల్ని అనేకులకు వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. అదే విధముగా ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఏమంట? మనకి జీవాత్మనిచ్చాడంట. దేని కొరకై? మనము జీవముతోనూ ఆత్మతోనూ ఎవరిని ఆరాధించాలి? మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించుట కొరకై మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకి ఆత్మను కూడా ఇచ్చి ఉన్నాడు. జీవము కలిగినటువంటి మనము దేవుని మనము ఆరాధించేటువంటి వారమైనటువంటి మనము ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను మనము ఆరాధించు వారమై ఉండాలని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు కోరుచున్నాడు. దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంట? ప్రభు అయినటువంటి దేవుడు మనకి ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్మల్ని నిర్మించి ఉన్నాను, మీలో నా జీవవాయువు నుంచి ఉన్నాను, మీరు ప్రాణముతో నడుచులాగిన మీలో నా యొక్క జీవాత్మ నుంచి ఉన్నాను, మీరు నన్ను ఆరాధించాలని చెప్పి. అదే విధముగా ప్రియులారా, గుడ్డివారికి కన్నులు 6వ వచనము, గుడ్డివారి కన్నులు తెరుచుటకును. ఏమంట? గుడ్డివారి కన్నులు. గుడ్డివాడికి ఏమైనా తెలుస్తుందా? గుడ్డివానికి ఏమైనా కనిపిస్తుందా? గుడ్డివాడు ఏమైనా చూడగలడా? గుడ్డివాడు దేనినైనా చూసి ఆశించగలడా? గుడ్డివాడు దేనినైనా కనుక్కోగలడా? ఏది తెలియదు గుడ్డివానికి. అయితే ఇదే విధముగా ఆత్మీయమైనటువంటి గుడ్డితనముతో, ఆత్మీయమైనటువంటి అజ్ఞానముతో మనం ఉన్నటువంటి సమయంలో, నిజ దేవుడిని ఎరిగినటువంటి సమయంలో, నిజ దేవుడు ఎవరని తెలుసుకోనటువంటి సమయమందు దేవాతి దేవుడైనటువంటి ఆయన నీ యొక్క నా యొక్క మనోనేత్రములను వెలిగింపచేసి పాపమనే గుడ్డితనము నుండి, పాపమనే చీకటి నుండి, పాపమనేటువంటి జీవితము నుండి నీ యొక్క నా యొక్క జీవితాన్ని వేరుపరిచి మన ఆత్మీయ మన నేత్రములను ఆయన వెలిగింపజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము మన దేవుణ్ణి మనకున్నటువంటి నేత్రాలతో చూసి ఆయన మనము ఆరాధించితే సరిపోదు. ఎలాగ ఆరాధించాలి? ఆత్మీయ నేత్రములతో ఆయనను మనము చూసి ఆయన మనం ఆరాధించినట్లయితే అప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క నిజ స్వరూపం ఏమిటి, దేవుని యొక్క మహాత్యం ఏమిటి, దేవుడు ఎటువంటి వాడనేటువంటి జీవితము మనం తెలుసుకోవచ్చు. అదే విధముగా బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును. మనం ఒకానొక సమయంలో ఆత్మీయ గుడ్డితనములో ఉంటేమి, అదే విధముగా పాపం అనేటువంటి బంధకములలో మనం ఏమై ఉంటేమి? బంధించబడినటువంటి వారమై ఉంటుంది. పాపం అనేటువంటి బంధకం, ఈ లోకమనే పాపం, లోకమనే వ్యభిచారం, లోకము అనేటువంటి విగ్రహారాధన, లోకమనే అన్యాయం, అక్రమము, వీటి చేత మనం ఏమై ఉంటేమి? బంధించబడినటువంటి వారమై ఉంటుంది.
అటువంటి బంధించబడినటువంటి స్థితిలో నుండి నిన్ను నన్ను విడిపించుట కొరకై దేవాతి దేవుడు, ఏ పాపము చేయనటువంటి ఆయన, ఏ పాపము ఎరుగినటువంటి ఆయన నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో నిన్ను నన్ను ఆ యొక్క పాపపు బంధకము నుండి, పాపపు కట్ల నుండి విడిపించుట కొరకై కల్వరి శిలువలో ఆయన తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని కార్చుట ద్వారా నిన్ను నన్ను ఆ యొక్క పాపమనే బంధకం నుండి విడిపించబడినటువంటి దేవుడై ఉన్నాడు. అదే విధముగా చీకటిలో నివసించు వారిని బంది గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉంటిని. ఏమంట? ఈ లోకములో నుండి, చీకటిలో నుండి, సాతాను యొక్క బందీ గృహములో నుండి నిన్ను నన్ను విడిపించినటువంటి దేవుడు ఆయన నీతి అయి ఉన్నాడు గనుక నీతిగా నీవు నేను జీవించాలని చెప్పి, తనను నీతివంతులుగా ఆరాధించాలని చెప్పి ఆయన ఏం చేసి ఉన్నాడు? నా చెయ్యిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చేయి పట్టుకొని నడిపించుతున్నటువంటి సమయంలో మన త్రోవ మనం తప్పిపోయినట్లయితే, ఆయన త్రోవను మనము విడిచి ఆయన త్రోవ నుండి మనం వేరైపోయినట్లయితే ఇంకా మనల్ని రక్షించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దేవుడు తప్ప మనల్ని ఈ లోకంలో రక్షించగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. అందును బట్టి ఆయన నా చెయ్యి పట్టుకొని ఆయన నడిపించేటువంటి నీతి మార్గములలో ఆయన నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించితిని. రక్షణ పొందినటువంటి నిన్ను, రక్షించబడినటువంటి నీవు నేను అన్యులుగా ఉంటిమి. అయితే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని బిడ్డలముగా ఉన్నాము, వెలుగుగా ఉన్నాము, వెలుగు సంబంధులమై ఉన్నాము. అనేకులకు వెలుగుగా ఉండుట కొరకే దేవుడు నిన్ను నన్ను ఏం చేసి ఉన్నాడు? రక్షించుకొని ఉన్నాడు. ఆయన కొరకే నీతివంతులుగా మనము జీవించాలని చెప్పి తన చేతితో మనల్ని పట్టుకొని నీతి మార్గములలో మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఆయన మన పక్షముగా ఉన్నాడు. ప్రియులారా, అదే విధముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనం. ఎక్కడ నుండంట? బోధిగంతముల నుండి నిన్ను నన్ను ఆయన ఏం చేసి ఉన్నాడు? పిలుచుకొని ఉన్నాడు. దేని కొరకై పిలుచుకొని ఉన్నాడు? బూదిగంతం నుండి ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి ఉద్దేశం ఏమనగా, ఒకానొకప్పుడు బూదిగంతముల యందు మనము చీకటిలో ఉంటేమి, అన్యులమై ఉంటేమి, ఆయనకి దూరస్థులమై ఉంటేమి, ఆయనకి అవిధేయులమై ఉంటేమి. అయితే ఆయనను ఆరాధించుట కొరకై, ఆయన కొరకై నీతిగా మనము జీవించుట కొరకై, ఆయన కొరకై వెలుగు సంబంధులమై అనేకులను వెలిగించుట కొరకై బూదిగంతముల నుండి ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? పిలుచుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. చదవమ్మ. చూడండి, నీతి అను ఇక్కడ కూడా మనం చూసుకొని ఉన్నాము. నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. ఇక్కడ నీతిని గురించి చూసి ఉన్నాము. అదే విధంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా నీతిని గూర్చే మనము చూస్తున్నాం. ఆయన నీతివంతుడు గనక మనము నీతివంతులుగా జీవించాలని చెప్పి ఆయన తన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను నన్ను పట్టుకొని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఇట్టి దేవుణ్ణి మనము ఆరాధించుటకు, ఇట్టి దేవుని సేవించుటకు మనము ఏమాత్రము పాత్రులము కాను. అయినప్పటికీ కూడా మనల్ని పాత్రులుగా చేసుకొని, తన కృపలో మనల్ని రక్షించుకొని, తన కృపతో మనల్ని ఏర్పరచుకొని, తన సొత్తుగా, తన స్వకీయ ప్రజలుగా మనల్ని చేసుకున్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. బూదిగంతముల నుండి ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నీవెవరువో, నీ స్థితిగతులు ఏమిటో, ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఏమి చేయుచున్నావో ఆయనకు అనవసరం. అయితే నీవు ఆయన సేవించాలని చెప్పి, నీవు ఆయన ప్రేమించాలని చెప్పి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడన్నాడు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. ఏమంట?
మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఎవరైనారు? మన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఆత్మికంగా నువ్వు పడిపోవచ్చున్నావేమో, ఆత్మికంగా నువ్వు వెనకంజ వేయుచున్నావేమో, ఆత్మికంగా నా ఆత్మీయ స్థితి ఇంతగా దిగజారిపోతుందని చెప్పి నువ్వు దిగులు పడుచున్నావేమో, అయితే భయపడకుమని ఆయన నీకు ధైర్యాన్ని చెప్తున్నాడు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు దుర్గమై ఉన్నాడు. ఆయన మనల్ని దిగులు పడకమని చెప్పుచున్నాడు. ఆయన మనకు సహాయము చేసేటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. చూడండి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పై వచనము 8వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు మనల్ని ఆయన సంతానముగాను, అదే విధముగా ఆయన ఏర్పరచుకున్నటువంటి యాకోబు వంశస్థులుగాను, అదే విధముగా తనకు ప్రియుడైనటువంటి మరి అబ్రహాము సంతానముగా ఆయన నిన్ను నన్ను చేసుకుని ఉన్నాడు. కారణం ఏమంటే, మనం అన్యులమైనప్పటికీ, ఇశ్రాయేలీయులు వాగ్దాన పుత్రులైనప్పటికీ కూడా, దేవుని యొక్క వాగ్దాన ప్రజలు ఇశ్రాయేలీయులు అయినప్పటికీ కూడా, ఆ ఇశ్రాయేలీయుల యొక్క సంతతిలో, అబ్రహాము సంతతిలోనికి అన్యులమైనటువంటి నిన్ను నన్ను చేర్చుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇట్టి దేవుణ్ణి నీవు నేను సేవించుచున్నటువంటి విధానమును బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమైనాం. అయితే ఇంత గొప్ప ఆధిక్యతను, ఇటువంటి దేవుని ఆరాధించే బాధ్యతను, ఇటువంటి దేవుని సేవించే బాధ్యతను, ఇటువంటి దేవుని గణపరిచే బాధ్యతను నీకు నాకు ఆ దేవుడు ఇచ్చి ఉన్నాడంటే మనం ఆ దేవునికి ఎంతైనా మనము రుణస్థులమైనాం. ఈ విధముగా ఇంతవరకు వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మీ మధ్య ఇంతవరకు వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని దాసులకు, సంఘానికి నేనంతైనా రుణస్థుడను. ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి మన వినికిడిలో దీనిని ఆశీర్వదించునుగాక.